శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు సరే చట్టం రాబోయేది ఏ రకంగా ఉంటది, ఇంప్లిమెంట్ లోకి వస్తుందా రాదా ఆగిపోతుందా అనేది జస్ట్ ఒక 10 days పోతే మనకు అందరికీ అర్థమయ్యే విషయం ఇది. దెన్ ఆఫ్టర్ రెండవ విషయం కూడా చాలా మంది తెలియదు. సరే పొలిటికల్ మైలేజ్ లో అందరూ మాట్లాడవచ్చు, అది వేరు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే తెలంగాణ లోకల్ బాడీస్ లో ప్రజెంట్లీ అంటే ఇప్పటికే బీసీలు సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ మోర్ దాన్ 39% దే ఆర్ విన్నింగ్. అంటే రిజర్వేషన్ లేకున్నా కూడా ఇప్పుడు ఎంత ఉందండి బీసీలకు రిజర్వేషన్? 22% ఉంది. ఇప్పుడు మీరు సర్పంచ్లను ఇప్పుడు పోయిన సర్పంచ్లను మీరు చూసినా, ఎంపీటీసీలను చూసినా, జెడ్పీటీసీలను చూసినా నియర్లీ 40% వాళ్ళే గెలుస్తున్నారండి రిజర్వేషన్ లేకుండానే. ఇట్ ఈస్ ది గ్రేట్ థింగ్ ఫర్ తెలంగాణ పాలిటిక్స్. దీనికి బిల్లెక్కర్ లేదు నన్ను అడిగితే. బిల్లు కంటే ఎక్కువ సమాజం స్పందిస్తున్నది, దాన్ని మనం గమనించాలి. ఇప్పుడు ఏంది బిల్లు అనేది పొలిటికల్ గా వెపన్ గా తయారు కావడానికి తప్ప నిజంగానే గ్రౌండ్ లో వాళ్ళు చేస్తలేరా, సర్పంచులు చేస్తలేరా, ఎంపీటీసీలు చేస్తలేరా, జెడ్పీటీసీలు చేస్తలేరా అంటే ఎస్ 100% చేస్తున్నారు. ఎందుకంటే పాపులేషన్ ఆ రకంగా ఉన్నప్పుడు కాంటెస్ట్ కూడా వాళ్ళది మీకు చట్టం ఉన్నా లేకున్నా సొసైటీలో అది వస్తున్నది. మీరు చూడండి, మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. మిత్రులు, కాంగ్రెస్ మిత్రులు, బీఆర్ఎస్ మిత్రులు, బీజేపీ మిత్రులు వాళ్ళందరూ కూడా గమనించవచ్చు. అంటే నేను అనేది సరే చట్టపరంగా చేస్తే ఇబ్బంది, ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. సొసైటీలో ఆ రిజర్వేషన్ తనకు తాను విధించుకున్న పరిస్థితి, తనకు తాను ఆ కాంటెస్ట్ లో ఉంటున్నట్టు పరిస్థితి, ఫలితాలు కూడా అలాంటివే వస్తున్న పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఏదో చట్టం వస్తే ఇంకేదో జరుగుతుంది, ఫలానోళ్ళకి నష్టం, ఫలానోళ్ళకి లాభం, దిస్ ఈజ్ నథింగ్. తెలంగాణ సొసైటీ ఈజ్ వెరీ వెల్ అవేర్. దానికి కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషనో లేకపోతే బీజేపీ హామీయో లేకపోతే బీఆర్ఎస్ హామీయో అవసరం లేదండి. తెలంగాణ ఈజ్ వెరీ వెల్ అవేర్ గా ఉంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే రెండు, ఇప్పుడు ఏంటంటే ప్రధాన కాంటెస్ట్ లో తెలంగాణ రాజకీయాల్లో 3 పార్టీలు మనకు అందరికి కనపడుతున్నాయి. అది కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. నో డౌట్ కాంగ్రెస్ సరే అది సిచ్యువేషన్ ఆ రకంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ బిల్లు తీసుకొచ్చి కొంత క్రెడిబిలిటీని పొందే కొంత ఈ ఎమ్మెల్సీ కవిత అలాగే తీన్మార్ మల్లన్న వీళ్ళు బీసీ నినాదం బాగా తీసుకొచ్చారు కదా, వాళ్ళకి చెక్ పెట్టింది అనుకోవచ్చు. ఒకటండి, వాళ్ళు ఎవరో తీసుకురావాల్సిన అవసరం లేదు. తెలంగాణ సొసైటీ వెరీ వెల్ గా బీసీలు పొలిటికల్ గా అవేర్ అయినరు, ప్రొసీడ్ అవుతున్నారు. అయితే వీళ్ళు ఏంటంటే పొలిటికల్ క్రెడిబిలిటీ మాత్రమే ఎవరైనా కోరుకుంటున్నది, కాంగ్రెస్ అయినా ఇంకోరైనా. ఒకటి ఏంటంటే ఇక్కడ 3 పార్టీలు ప్రధాన కాంటెస్ట్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ తోటి తన హామీని చెప్పింది, అది ఇంప్లిమెంట్ చేసే లైన్ లో పోతుంది ఆ బాటలో. దాన్ని మనం తప్పుపట్టలేము ఇప్పటికిప్పుడు. ఆఫ్టర్ చూద్దాం, ఆఫ్టర్ 10 days ఏం జరుగుతుంది అనేది చూడొచ్చు. బీజేపీ కూడా కొంత బీసీ లైన్ లో ఒకప్పుడు పోయిన ఎలక్షన్ లో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పడం, వాళ్ళు కొంత బీసీలకు ఆ పార్టీ బీజేపీ కూడా కాస్త దగ్గరైన పరిస్థితులు మనం చూసాం. నో డౌట్ అది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి 8 లోక్సభ సీట్లు రావడం కూడా చిన్న విషయం కాదు. బీసీలు కూడా బాగా బీజేపీకి అట్రాక్ట్ అయిన పొలిటికల్ సిచ్యువేషన్ తెలంగాణలో చాలా మేరకు ఉంది. అయితే ఆ పార్టీ స్టాండ్ చేసుకుంటుందా, దాన్ని ఇప్పుడు అట్రాక్ట్ అయిన సెక్షన్ ను కూడా బీజేపీ నిలబెట్టుకుంటుందా, పోగొట్టుకుంటుందా అంటే ఈ మధ్యన జరిగిన పరిణామాలను చూస్తే కాస్త అనుమానం కలుగుతుంది ఆ పార్టీ మీద. రెండోది ఏంటంటే బీఆర్ఎస్ కే ఒకటి వెలితి. ఎందుకంటే పోల్ లైన్స్ షోడ్ కేసీఆర్ పార్టీ కాబట్టి కేసీఆర్ కాకుండా ఇంకో బీసీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితులు బీఆర్ఎస్ కి లేవు. అంటే పొలిటికల్ ఈక్వేషన్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీలో బీఆర్ఎస్ కి అది లేదు. ఎందుకంటే తెలంగాణ వాదంతో వచ్చిన పార్టీ కాబట్టి ఆ వెసులుబాటు ఒక బీఆర్ఎస్ మాత్రమే లేదు. నేషనల్ పార్టీలో కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ సోషల్ ఇంజనీరింగ్ లో కొంత ఫార్వర్డ్ గా ఉండే అవకాశం ఉంది. అందుకనే ఇప్పుడు కవిత గారు ఏం చేస్తున్నారు, పదే బీసీ నినాదం వినిపిస్తున్నారు. సరే వాళ్ళు బీఆర్ఎస్ లో అది అంతర్గతంగా ఏమైనా కలహాలు ఉన్నాయా ఆమెతోటి అంటే అది వేరు విషయం ఉంది. కానీ ఆమె ఒక ఎజెండాను తీసుకొని ముందుకు పోతుందంటే ఈమె కూడా సరే పార్టీ చెప్పలేకపోయినా బీఆర్ఎస్ పార్టీ స్వతహాగా బీసీ నినాదంతో చెప్పే పరిస్థితులు లేనప్పుడు ఈమెను కవితను బీఆర్ఎస్ ఒక వెపన్ గా వాడుతుందా అనే అనుమానం కూడా ఉంది సొసైటీలో. ఓవరాల్ గా 3 పార్టీలు కూడా ఇప్పుడు మనం చూస్తే మేజర్లీ బీసీ పోలరైజేషన్ లో మాత్రం ఎంతో కొంత కాంగ్రెస్ అండ్ బీజేపీ ఫార్వర్డ్ ఉన్న మాట వాస్తవం. అయితే ఇక్కడ ఏంటంటే బీజేపీ దాన్ని స్టాండ్ చేసుకుంటుందా లేదా అనే దగ్గర